ప్రశ్న చూసుకున్నట్లు బ్రేకింగ్ న్యూస్ కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్టర్స్ సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన బాణసంచా పార్సిల్స్ దింపుతుండగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి హమాలీలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. కాకినాడలో ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్టర్స్ సంస్థలో ప్రమాదం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన బాణసంచా పార్సిల్ దింపుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఆ పార్సిల్ ఒక్కసారిగా పేలడంతో దాటికి హమాలీలు ఒక్కసారిగా పరుగులు తీసిన పరిస్థితి కాకినాడలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. అయితే గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బాణసంచా పార్సిల్ పేలిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, కాకినాడ బాలాజీ ఎక్స్పోర్టర్స్ లో అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక బాణసంచాకి సంబంధించిన పార్సిల్ ని ఒక్కసారిగా హమాలి ఎవరైతే అన్లోడ్ చేసే ప్రక్రియలో అయితే ఒక్కసారిగా బుధం నుంచి కిందకి వేయడంతో అయితే పేలుడు సంబంధించినట్టు కూడా సీసీ కెమెరా దృశ్యాలు అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. అయితే దీంతో భారీ శబ్దం రావడం, అలాగే దగ్గరలో ఉన్న నలుగురు హమాలీలకు కూడా స్వల్పంగా గాయాలయ్యి వారి అందరినీ కూడా కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న శివశంకర్, అయితే నలుగురు గాయాలయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రశ్న చూసుకున్నట్లయితే నలుగురికి కూడా స్వల్పంగానే గాయాలయ్యాయి. అంటే పెద్ద పార్సిల్ కాదు కాబట్టి, చిన్న పార్సిల్ కాబట్టి ఎక్స్ప్లోరర్స్ అంటే పేలుడు సౌండ్ గట్టిగా వచ్చింది తప్ప దెబ్బల దగ్గరైతే కొంత స్వల్పంగానే అయ్యాయి. అయితే దాన్ని చూసుకున్నట్లయితే నలుగురు దగ్గరలో ఉన్నవారు కాబట్టి నలుగురు దగ్గరలో ఉన్న వారికి మాత్రం గాయాలైనట్టుగా కూడా ఇప్పటికీ మనకి తెలుస్తుంది. అయితే వారిని జీజీహెచ్ కి తరలించారు. అక్కడ ఇప్పటికీ ప్రాథమిక వైద్యం అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న థ్యాంక్ యూ శివశంకర్. బ్రేకింగ్ న్యూస్ కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్టర్స్ సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన బాణసంచా పార్సిల్స్ దింపుతుండగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి హమాలీలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. కాకినాడలో ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్టర్స్ సంస్థలో ప్రమాదం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన బాణసంచా పార్సిల్ దింపుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఆ పార్సిల్ ఒక్కసారిగా పేలడంతో దాటికి హమాలీలు ఒక్కసారిగా పరుగులు తీసిన పరిస్థితి కాకినాడలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. అయితే గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బాణసంచా పార్సిల్ పేలిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, కాకినాడ బాలాజీ ఎక్స్పోర్టర్స్ లో అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక బాణసంచాకి సంబంధించిన పార్సిల్ ని ఒక్కసారిగా హమాలి ఎవరైతే అన్లోడ్ చేసే ప్రక్రియలో అయితే ఒక్కసారిగా బుధం నుంచి కిందకి వేయడంతో అయితే పేలుడు సంబంధించినట్టు కూడా సీసీ కెమెరా దృశ్యాలు అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. అయితే దీంతో భారీ శబ్దం రావడం, అలాగే దగ్గరలో ఉన్న నలుగురు హమాలీలకు కూడా స్వల్పంగా గాయాలయ్యి వారి అందరినీ కూడా కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న శివశంకర్, అయితే నలుగురు గాయాలయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది?
ప్రశ్న చూసుకున్నట్లయితే నలుగురికి కూడా స్వల్పంగానే గాయాలయ్యాయి. అంటే పెద్ద పార్టీలు కాదు కాబట్టి, చిన్న పార్టీలు కాబట్టి ఎక్స్ప్లోజన్స్ అంటే పేలుడు సౌండ్ గట్టిగా వచ్చింది తప్ప దెబ్బలు తగిలితే కొంచెం స్వల్పంగానే అయ్యాయి. అయితే దాన్ని చూసుకున్నట్లయితే నలుగురు దగ్గరలో ఉన్నవారు కాబట్టి నలుగురు దగ్గరలో ఉన్న వారికి మాత్రం గాయాలైనట్టుగా కూడా ఇప్పటికీ మనకి తెలుస్తుంది. అయితే వారిని జీజీహెచ్ కి తరలించారు. అక్కడ ఇప్పటికే ప్రాథమిక వైద్యం అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న థ్యాంక్ యూ శివశంకర్. బ్రేకింగ్ న్యూస్. కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్టర్స్ సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన బాణసంచా పార్సిల్స్ దింపుతుండగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి హమాలీలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. కాకినాడలో ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్టర్స్ సంస్థలో ప్రమాదం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన బాణసంచా పార్సిల్ దింపుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఆ పార్సిల్ ఒక్కసారిగా పేలడంతో దాటికి హమాలీలు ఒక్కసారిగా పరుగులు తీసిన పరిస్థితి కాకినాడలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. అయితే గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బాణసంచా పార్సిల్ పేలిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్. కాకినాడ బాలాజీ ఎక్స్పోర్టర్స్ లో అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక బాణాసంచాకి సంబంధించిన పార్సిల్ ఒక్కసారిగా హమాలి ఎవరైతే అన్లోడ్ చేసే ప్రక్రియలో అయితే ఒక్కసారిగా బుధం నుంచి కిందకి వేయడంతో అయితే పేలుడు సంబంధించినట్టు కూడా సీసీ కెమెరా దృశ్యాలు అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. అయితే దీంతో భారీ శబ్దం రావడం, అలాగే దగ్గరలో ఉన్న నలుగురు హమాలీలకు కూడా స్వల్పంగా గాయాలయ్యి వారి అందరినీ కూడా కాకినాడ జీజీహెచ్ కి తరలించారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న శివశంకర్, అయితే నలుగురు గాయాలయ్యాయి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ప్రశ్న చూసుకున్నట్లయితే నలుగురికి కూడా స్వల్పంగానే గాయాలయ్యాయి. అంటే పెద్ద పార్టీలు కాదు కాబట్టి, చిన్న పార్టీలు కాబట్టి ఎక్స్ప్లోజన్స్ అంటే పేలుడు సౌండ్ గట్టిగా వచ్చింది తప్ప దెబ్బలు తగిలితే కొంచెం స్వల్పంగానే అయ్యాయి. అయితే దాన్ని చూసుకున్నట్లయితే నలుగురు దగ్గరలో ఉన్నవారు కాబట్టి నలుగురు దగ్గరలో ఉన్న వారికి మాత్రం గాయాలైనట్టుగా కూడా ఇప్పటికీ మనకి తెలుస్తుంది. అయితే వారిని జీజీహెచ్ కి తరలించారు. అక్కడ ఇప్పటికే ప్రాథమిక వైద్యం అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న థ్యాంక్ యూ శివశంకర్. బ్రేకింగ్ న్యూస్. కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్టర్స్ సంస్థలో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన బాణసంచా పార్సిల్స్ దింపుతుండగా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి హమాలీలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. కాకినాడలో ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడలోని బాలాజీ ఎక్స్పోర్టర్స్ సంస్థలో ప్రమాదం జరిగింది. అయితే హైదరాబాద్